డిసెంబర్ 2న 6 రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ కమిటీకి సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ఈ కమిటీ సమావేశం కానుంది. డిసెంబర్ 2న 6 రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ కమిటీకి సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తారు. నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, బీహార్, ఒడిశా సీఎంలు పాల్గొంటారు. వీరందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై అధ్యయనానికి డిసెంబర్ 2న 6 రాష్ట్రాల సీఎంల కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, భేటీలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? గౌసియా, నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత నీతి ఆయోగ్ సంబంధించినటువంటి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ ఉపసంఘానికి నేతృత్వం వహించాలని కూడా ఆర్థిక మంత్రి నేరుగా ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్, బీహారు, పుదుచ్చేరితో పాటుగా త్రిపురకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, బీహార్ కు సంబంధించిన మొత్తం 5 రాష్ట్రాలు చంద్రబాబు సహా మిగిలిన 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులందరితోటి కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేరుగా మాట్లాడటం, స్వయంగా మా ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ కమిటీకి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఖరారు చేయడం జరిగింది. ప్రధానంగా దేశంలో నగదు రహిత లావాదేవీలు పెంపొందించడంతో పాటుగా డిజిటల్ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో బ్యాంకు లావాదేవీలు కావచ్చు, ప్రజల్లోకి బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాల్ని మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ రాష్ట్రాలు వివిధ పద్ధతులు అనుసరిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మంచి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అత్యంత త్వరగా చేరువవటానికి, అదేవిధంగా ప్రజలకు చేరువైన వారికి సౌకర్యంగా ఉండటానికి, అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే విధంగా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనే అంశాలపైన 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఎన్ని రోజుల్లో నివేదిక ఇవ్వాలి ఏంటనేది తొలి సమావేశం తర్వాతనే వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నల్లధనం విషయంలో కావచ్చు, పన్ను వ్యవహారాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రజలకు రాయితీలు కల్పించడము, ప్రజలకు సౌకర్యం కల్పించడం, ఈ అన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఇప్పటి వరకు చేపట్టినటువంటి చర్యలన్నిటిపైన సమీక్ష నిర్వహించిన తరువాత డిజిటల్ పద్ధతుల్లో ఇకపై చెల్లింపులు ఏ విధంగా చేయాలి, సామాన్య ప్రజలకు, చిన్న వ్యాపారులకు దీనిపై ఉండేటువంటి అవగాహన ఏ విధంగా ఉంది, ఇటువంటి అన్ని విషయాలని కూడా ఈ చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ చాలా కూలంకషంగా చర్చించిన తరువాత ఒక నివేదికను అందజేయడానికి ఆస్కారం ఉంది. అయితే 2వ తేదీన దీనికి సంబంధించినటువంటి తొలి సమావేశం జరగడానికి అవకాశం ఉన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత కేంద్ర 6 ముఖ్యమంత్రులు అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యి వారి నుంచి కూడా ఇరువురు నుంచి సూచనలు, సలహాలు తీసుకుని ఆ తర్వాత వారి పని ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తం 6 ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఏ రాష్ట్రంలో మంచి పద్ధతులు ఉన్నాయనే విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌషియా, ధన్యవాదాలు అరుణ్.
That's only an additional charge.